హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యూల్ గ్యాస్ ఫ్లూ గ్యాస్ అండ్ ఫ్లూ గ్యాస్ అనాలసిస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఫ్లూ గ్యాస్ అనాలసిస్, ద మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లైక్ CO2, O2, CO etc. coming out from the combustion chamber is called flue gases. ఫ్లూ గ్యాసెస్ అంటే ఏం లేదు, ద మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏవి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, కార్బన్ ఇలాంటివి మనకి కంబషన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చే వాటిని ఫ్యూల్ గ్యాసెస్ అంటారు. ఫ్లూ గ్యాసెస్, ద అనాలిసిస్ ఆఫ్ ఏ ఫ్లూ గ్యాస్ వుడ్ గివ్ an idea about the complete or incomplete combustion process. ఈ అనాలిసిస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక ఐడియాని ఇస్తుంది, కంప్లీట్గా కంబషన్ అవుతుందా లేదా ఇన్కంప్లీట్ కంబషన్ ప్రాసెస్ అనే దాని గురించి. ద అనాలిసిస్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ యూజింగ్ ఆర్సెట్స్ అపరటస్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఆర్సెట్స్ అపరటస్ అనే ఒక పరికరంతో మనం దీని యొక్క ఫ్లూ గ్యాసెస్ని మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, significance or uses of flue gases analysis. Significance and or uses of flue gases analysis. First point, flue gas analysis gives an idea about the complete or incomplete combustion process. Already before we discuss about this, if the flue gases contain considerable amount of CO, it indicates that incomplete combustion is occurring, and it also indicates that the short supply of O2. ఓన్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, if the flue gases contains considerable amount of carbon, it indicates that incomplete combustion. ఓన్లీ కార్బన్ మాత్రమే సప్లై అయితే మనం దాన్ని ఇన్కంప్లీట్ కంబషన్ అంటాం. ద లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వీఆర్ సప్లయింగ్ టు ది కంబషన్ వెన్ వీఆర్ స్టార్ట్ ది ఇంజన్. అంటే మన కంపల్సరిగా ఏదైనా సరే ఒక ఫ్లూ గ్యాసెస్ని మనం బర్న్ చేయాలి అంటే మనం ఆక్సిజన్ని యాడ్ చేయాలి. ఇఫ్ ద ఫ్లూ గ్యాసెస్ కంటైన్ considerable amount of O2. If the flue gases contain considerable amount of O2, it indicates that complete combustion is occurring, and also it indicates that the excess of O2 is supplied. మనం ఏదైతే ఇప్పుడు O2 పంపించాలనుకున్నామో ఆక్సిజన్ అనేది మనం కన్సిడరబుల్ అంటే మనకి కావాల్సిన పర్సంటేజ్లో ఈ కార్బన్లో దాన్ని మిక్స్ చేయాలి. సో కావాల్సిన పర్సంటేజ్లో కార్బన్లో మిక్స్ చేస్తే మనకి ఆక్సిజన్ అనేది ఎంత పర్సంటేజ్ అంటే ఒక్కొక్క కెమికల్కి వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుందన్నమాట. ఆ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ని బట్టి మనం ఏంటంటే ఆక్సిజన్ని పంపించేసి మనం ఏం చేస్తామంటే కంబషన్ అనేది ప్రాసెస్ అనేది చేస్తాం. ఇగ్నిషన్ టెంపరేచర్ చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లోయెస్ట్ టెంపరేచర్ టు విచ్ ద ఫ్యూయల్ మస్ట్ బీ హీటెడ్ సో దట్ ఇట్ స్టార్ట్స్ బర్నింగ్ స్మూత్లీ. ఏదైనా ఒక ఫ్యూయల్ని మనం తీసుకొని దాన్ని మనం బాగా వేడి చేసామనుకోండి, వేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఫైర్ అవ్వడం కోసం ఏంటంటే ఈజీగా ఫైర్ అవుతుందన్నమాట. ద ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ కోల్ ఈజ్ అబౌట్ 300 degrees Celsius. ఎగ్జాంపుల్, మనం ఒక కోల్ అంటే బొగ్గును కనుక తీసుకున్నట్లయితే ఈ బొగ్గు అనేది ఏంటంటే మనకి బర్న్ అవడానికి, స్మూత్గా బర్న్ అవడానికి మనం మినిమం 300 degrees Celsius వరకు హీట్ చేయాల్సి వస్తుందన్నమాట. In the case of liquid fuels, the ignition temperature is called the flash point.
ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో స్మూత్గా బర్న్ అవుతుందని, ఆ బర్న్ అయ్యే పాయింట్ మనం ఫ్లాష్ పాయింట్ అంటాం అన్నమాట. ఇగ్నిషన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ది ఫ్లాష్ పాయింట్. ఓకే, విత్ ద రేంజ్ ఫ్రమ్ 200 degrees to 400 degrees Celsius. రేంజ్ వచ్చేసరికి మనకి 200 degrees Celsius to 400 degrees Celsius వరకు ఉంటుంది. ఫర్ gaseous fuels, the ignition temperature is in the order of 800 degrees Celsius. అదే మనం కనుక గ్యాసెస్ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ మనకి 800 degrees Celsius వరకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా సరే ఒక దాన్ని మనం బాగా హీట్ చేస్తూ ఉన్నామంటే, పెట్రోల్, కోల్, డీజిల్ ఇలా వీటిని కనుక మనం హీట్ చేస్తూ ఉన్నామంటే అవి వేపరైజేషన్ కండిషన్కి వస్తాయి అన్నమాట. దట్స్ కాల్డ్ హ్యాస్ ఫ్లూ గ్యాసెస్. ఈ ఫ్లూ గ్యాస్ అనేది మనం బర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పాంటేనియస్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఈ స్పాంటేనియస్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మినిమం టెంపరేచర్ at which the fuel catches fire, ignites spontaneously without external heating. ఇక వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఫ్యూయల్స్ మనం చూస్తే ఏమవుతుందంటే మినిమం టెంపరేచర్ దగ్గరే స్పాంటేనియస్గా మనకి అవి హీట్ స్పాంటేనియస్గా మనకి అవి ఏమవుతాయంటే ఫైర్ అవుతాయి. ఎనీ ఎక్స్టర్నల్ హీటింగ్ అంటే మనం ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ హీటింగ్ ఇవ్వకుండానే కొన్ని ఫ్యూయల్స్ వస్తే మనకి స్పాంటేనియస్గా ఫైర్ అవుతాయి. ఎక్స్ప్లోసివ్ రేంజ్ ఆర్ లిమిట్స్ ఆఫ్ ఇన్ఫ్లేమబిలిటీ. వాట్ ఈస్ ఎక్స్ప్లోషన్ రేంజ్ ఆర్ ఇన్ఫ్లేమబిలిటీ అనేది చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది గ్యాసెస్ ఫ్యూయల్స్ హ్యావ్ 2% లిమిట్స్ కాల్డ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. గ్యాసెస్ హ్యావ్ 2 లిమిట్స్ ఉంటాయి ఇక్కడ, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. దోస్ లిమిట్స్ రిప్రజెంట్ percentage by volume of fuel percent in fuel plus air mixture. The range covered by these limit is termed as explosive range of the fuel. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎయిర్ ప్లస్ మిక్సర్ రేంజ్ అనేది ఏ విధంగా అంటే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఈ రెండు ఎంతవరకు కలపాలి, ఎంతవరకు బర్న్ అవడానికి పాసిబుల్గా ఉంటుంది అనే దీన్ని మనం లిమిట్స్ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ లాగా. ఓకే, ద రేంజ్ కవర్డ్ బై దీస్ లిమిట్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎక్స్ప్లోసివ్ రేంజ్. ఈ విధంగా మనం కలిపే దీన్ని ఎక్స్ప్లోసివ్ రేంజ్ అంటాం అన్నమాట. ఓకే, ఇక కెలోరిఫిక్ ఇంటెన్సిటీ ఆర్ హోమ్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద మినిమం టెంపరేచర్ రిలీజ్డ్ వెన్ ద ఫ్యూయల్ కంప్లీట్లీ బర్న్డ్ in the theoretical amount of air. It is the minimum temperature reached when the fuel completely burnt in the theoretical amount of air. ఓకే, అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ తోటి మనం పంపించే అంటే ఫ్యూయల్ గ్యాసెస్లో మిక్స్ చేసామో ఆ ఫ్యూయల్ గ్యాసెస్ అనేవి కంప్లీట్గా మనకి టోటల్ ఎంతవరకు బర్న్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. దట్స్ కాల్డ్ మినిమం టెంపరేచర్. ఓకే, నౌ వి గో ఫర్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ ఆన్ కంబషన్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. వీఆర్ లుకింగ్ ఎట్ ప్రాబ్లమ్ 1 హియర్. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎయిర్. మనం ఇక్కడ ఎయిర్ వాల్యూమ్ అంటే క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ O2 ఇన్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు 21 రిక్వైర్డ్ ఫర్ complete combustion of 1 liter of copper, 1 liter of carbon. సో 1 liter of carbon అనేది మనకి కంప్లీట్గా కంబషన్ అవ్వడం కోసం మనం ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ పర్సంటేజ్ వచ్చి ఈజ్ ఈక్వల్ టు 21 అంటున్నాడు. సో
ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, నౌ we are going to start how to solve the problem. Okay, now here we are going to solve. So first I put the heading flue gas analysis. Okay, and now here I write down, I don't write any problem. Now we are discussing about this problem solution. For first one, the combustion equation of ఇక్కడ వచ్చరికి ఏంటంటే the combustion equation of carbon is written as follows. ఇక్కడ మనం ఇది చాలా గుర్తుపెట్టుకోవాలండి. This is called the chemical reaction. Here carbon plus percentage of oxygen gives CO2. This is the always value for 0.5. Okay, now here we go to solve. One volume is called 1 liter of carbon requires 0.5 volume, just called 1 liter of oxygen for complete combustion. Okay, so now here we write down, we know that 21 liter of oxygen is supplied by 100 liters of air. Okay, therefore 0.5 is given. Now 0.5 liters of oxygen is supplied by 100 into 0.5 divided by 21. This is called liter of air. Now calculate this, we get 2.38 liters of air. Okay, this is the results to solve the total volume of air. Okay, the volume of air required to the complete combustion of 1 liter of carbon is equal to 2.38 liters. Okay, this is the procedure to solve the problems. It is very simple and easiest method to solve the problems in fuel gas analysis. Okay, now we are going to see another problem in here. Problem 2, what is the volume of air required? Same problem type. Okay, total volume we need to find in air for the complete combustion of 1 meter cube of mixture, that is the volume for 1 meter cube, containing 75% of CH4. So now here we are changing, replace the carbon into sulfur and 25% of C2H6
Okay, this is another chemical, and here two chemicals we are going to use compared to previous problem. Okay, so what is the total volume of air we are going to find? Okay, how to solve this problem? Now we are looking. So problem number 2, solution. Take first one, 1 meter cube. 1 meter cube of the mixture contains 75 divided by 100, that is equal to 0.75 meter cube of CH4. Now here given is 75% of CH4 and 25% of C2H6. Okay, now here write down 25 divided by 100, that is equal to 0.25 meter cube of C2H6. Going to second one, I write down here the combustion equations are of CH6 and C2H6, CH4 and C2H2 are written as follows. That we can write down here CH4 plus 2 oxygen. Ikkada look at this. In carbon we take 0.5 and here CH4 we take 2. Okay, these values you just remember. Okay, H2O. This is called 1 volume and this is 2 volume. Oh, that means that is 1 volume or meter cube of CH4 requires 2 volume or meter cube of oxygen for complete combustion. Okay, so now then therefore 0.75 meter cube of CH4 requires, that is equal to 2 into 0.75 divided by 1. Now solve this equation, we get 1.5 meter cube of oxygen. Okay, this is for only CH4. Now we are going to solve here C2H6 plus 7 by 2 O2 gives 2 CO2 plus 3 H2O. This is for H2, sorry, this is for C2H6. That is 1 volume or meter cube of C2H6 required 3.5 volume or meter cube of O2 for
complete combustion. For complete combustion. So now therefore 0.25 meter cube of C2H6 requires it is equal to 3.5 into 0.25 divided by 1. Then we calculate this meter cube of O2. Okay, so now these are two values we'll get. Now here total volume. Okay, now total volume of oxygen required, that is equal to 1.5 plus 0.875 meter cube is equal to 2.375 meter cube. Okay, go for, we know that the equation here 21 meter cube of oxygen is supplied by 100 meter cube of air. Okay, so therefore 2.375 meter cube of O2 is supplied by 2.375 into 100 divided by 21, that is equal to total volume of oxygen is 11.31 meter cube of air. Okay, so the volume of air required for the complete combustion of 1 meter cube of mixture is equal to 11.31 meter cube. Okay, this is the problem to solve this. Okay, next we go for another problem. Okay, so now here problem 3, calculate the minimum volume of air. Now here we are going to calculate the minimum volume of air required for the complete combustion of 1 meter cube of gases. Same 1 meter cube of gases. Fuel contains the following. ఇక్కడ కంపోజిషన్ వచ్చేసరికి ఏంటంటే బై వాల్యూమ్ CO 25%, H2 10%, CH4 8%, CO2 5%, N2 50%, and O2 is equal to 2%. This is the problem. Okay, here combination of chemical reactions is given. Now that compositions we write down here first. Solution first given. Now going to write the given here. First composition, CO is equal to 25%, H2 is equal to hydrogen 10%, the chemical reaction of CH4 is equal to 0.8%, and CO2 is equal to 5%, N2 is equal to 50%, and oxygen is equal to 2% is given. Okay, now we are going to solve the problem. Solution, first one, 1 meter cube of fuel contains A. Take first composition as called of CO 10 by 100, 0.10 of H2, now 8 by 100, that is equal to
meter cube of CH4. All are in meter cube, don't forget this. Now go for another one. From 0.05 meter cube of CO2. Now we go for another thing. N2. And the last one is oxygen. Okay, but now here N2 and O2 are non-combustible constituents. So these all are non-combustion. Constants. So they do not burn and not require any oxygen. So ఇవసరికి ఏంటంటే బర్న్ అంటే ఫైర్ అవ్వలేవు, అలాగే ఎటువంటి ఆక్సిజన్ కూడా దీనికి అవసరం లేదు. సో దెన్ the combustion equation. Now this one we don't need. So 4 things are here. So equation of the remaining constituents are written as follows. So CO plus half O2 gives CO2. Here we know very well one volume. This is called 0.5 volume. So that is one volume of CO requires 0.5 volume of O2 for complete combustion. Okay, so therefore 0.25 meter cube of CO requires, that is equal to 0.5 into 0.25 by 1. This is called meter cube of air. You calculate this, we get the answer to 5 meter cube of O2. So we go for hydrogen here plus half O2. Same hydrogen also half H2O. Now this is one volume and this is 0.5 volume. So that means one volume of hydrogen requires 0.5 volume of oxygen for complete combustion. Okay, so therefore 0.010 meter cube of hydrogen requires, that is equal to 0.5 into 0.1 divided by 1 meter cube of O2. Calculate this, we get the answer here of O2. So 2 things are completed in here, COH2. Next we go for CH4 and CO2. Okay, now we go for here CH4 plus 2 oxygen gives CO2 plus 2H2O. That means here one volume, this is 2 volume. Okay, and 1 volume of CH4 requires 2 volume of oxygen for complete combustion. So therefore 0.08 meter cube of CH4 requires, okay, requires, this is 0.08. okay, I take all values in here,
look at this 0.25 is coming from here. At the same time 0.10 meter cube, like this. Okay, these all are in given. Okay, so now here write down 0.08 into 2 divided by 1 meter cube of O2. So now calculate this 0.16 meter cube of O2. Okay, and next we go for total volume required. Okay, now we go for total volume required. So total volume of O2 required, that is equal to total volume of O2 required minus O2 already present in the fuel. So that is equal to, you can write down here point now here we need to hear total volume of oxygen required. So these all are coming from net volume. You can write down this is net volume. Now net volume of oxygen required is equal to total volume of oxygen required minus already presented in the fuel, oxygen already presented in the fuel. Now here we going to find out total volume of oxygen is equal to 0.125 plus 0.05 plus 0.16 meter cube. Then we calculate this, we get the answer of total required oxygen. Okay, now substitute this value in here, we get the net value. So now here 0.335 minus 0.02 is the given. This is the value we taken in here. To calculate this 0.315 meter cube of O2. Okay, so now we know 21 meter cube of oxygen is supplied by 100 meter cube of air, that is equal to 0.315 meter cube of oxygen is supplied by 0.315 into 100 divided by 2. Now to calculate this, we get answer 1.5 meter cube of air. This is the minimum value we are getting in this problem. Okay, so now this is the total of complete. Now we are complete first unit. Okay, so we are going to start second unit in next class. Okay, thank you.